Dear friends, welcome to Biblical Parivartana once again. దేవుని ప్రేమ ఇదిగో అనేటువంటి ధ్యానాలు సులభంగా ఇక్కడ ఆశీర్వాదాలు 2 కొరింథీ 13, 14 అనేటువంటి ఆశీర్వాద వచనాలు సులభంగానే ఉంటాయి కానీ దాన్ని సులువుగా మార్చేసేస్తున్నారు. సులభంగానున్న ఆశీర్వాదాలను సులభంగా ఎందుకు మారుస్తున్నారు? దాన్ని మార్చకూడదు. దీన్ని సరిగా అర్థం చేసుకుందాం. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘాల్లో, క్రైస్తవ సంఘాల్లో ఉత్తర అమెరికాలో కొంచెం అంతగా ఎక్కువగా వాడుకలో ఇప్పుడు ఉండలేదు, అరుదుగా ఉంటుంది. సంఘారాధన అనంతరం ఏమంటారంటే నవ్ గ్రేస్ అని అంటారు, అంటే ఆశీర్వాదం అని సంఘ కాపరి అంటాడు. అప్పుడు సమావేశమైన వారు సమాజంగా కలిసి కొన్నిసార్లు ప్రార్థన చేయటానికి సంకేతంగా ఉండేటువంటి మాటలు, అంటే గ్రేస్ అనే దానికి అది సింబాలిక్గా ఉండేటువంటి మాటలు, అంటే ఆశీర్వాదం అంటే సింబాలిక్గా గ్రేస్ అని వాడతారు. ఆ మాటల్ని వల్లిస్తారు. ఏమని వల్లిస్తారంటే, అంటే పాస్టర్ చెప్పొచ్చు, లేకపోతే కాంగ్రిగేషన్ చెప్పొచ్చు. ఏమంటారు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడయుండునుగాక. ఇది చిన్న వాక్య భాగం కదా, ఇది చిన్నదిగాను సరళంగాను ఉంటుంది. కాబట్టి సరళంగా ఉంటుంది అనేది ఎప్పుడైతే క్లుప్తంగా ఉంటుందో దానికి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కావాల్సి వస్తుంది. కానీ మనకి చిన్నగా ఉంటుంది కాబట్టి, కురచగా ఉంటుంది కాబట్టి, మనకు కావాల్సినటువంటి విశ్లేషణ వివరణలు ఉండదు కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. మరి ఇది ఈ వాక్య భాగం సుపరిచితంగా ఉన్నది కాబట్టి దాన్ని ఆలోచించకుండానే మనం అనాలోచితంగా వాడతాం. దానిలో చాలా ప్రమాదం కూడా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఫెమిలియర్ వర్సెస్ ఉంటే అవి కొంచెం ఆగాలి, అంటే కాంటెక్స్ట్ నుండి తీసి వాడతాం, సరిగా అర్థం చేసుకోం కాబట్టి దానిలో చాలా ప్రమాదంగా ఉంటుంది. మరి ఇంతకుముందు నేను చెప్పాను 35 వాక్య భాగాలు ఏ విధంగా అపార్థం చేసుకుంటాం వాటిని. ముఖ్యంగా ఎందుకంటే ఈ వాక్య భాగాలు చాలా చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగాలు కాబట్టి. ఓకే, ఈ ఆశీర్వాదాన్ని ఆధారం దీనికి త్రియేక దేవుడే. ఎందుకంటే దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, తండ్రి యొక్క దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ, కాబట్టి త్రియేక దేవుడు. ఈ త్రియేక దేవుని ఆశీర్వాదం, ఓకే, ఈ ఆశీర్వాదానికి ఆధారం త్రియేక దేవుడు, ట్రినిటీ అంటాం కదా. దీన్ని గుర్తించటం చాలా గొప్ప విషయం, గుర్తించాలి తప్పకుండా. యేసుక్రీస్తు వ్యక్తిత్వమును గూర్చిన సత్యం, దాని ప్రభావం, పరిశుద్ధాత్మ వరం, దాని ప్రభావం, దేవుని గురించిన అవగాహన కలిగి ఉండుటకు, అంటే పౌలు లాంటి క్రైస్తవులు అర్థం చేసుకోవడానికి ఎక్కువ కాలము పట్టలేదు. అంటే తక్కువ కాలంలోనే దీన్ని గుర్తించారు. యేసుక్రీస్తు ఎవరు, తండ్రి ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు, దాని ప్రభావం ఏంటి అని సంఘం గుర్తించింది.
ఇప్పుడు 68లో పౌలు చనిపోతే మరి ఈ ఈ కొరింథీ పత్రిక రాసేటప్పటికే ఈ యొక్క ఆశీర్వాదాలు వచనాలు చెప్పాడు అని అంటే దాని యొక్క అర్థం తెలుసుకున్నారు. యేసుక్రీస్తు ఎవరు, పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది, తండ్రిని గురించినటువంటి అంటే దేవుని గురించినటువంటి అవగాహన అప్పటికే వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఎక్కువ కాలం పట్టలేదు. దేవుని స్వరూపములో సృష్టించబడిన పతనమైన మానవులను తమ సృష్టికర్తతో సమాధానపరచుటకు ఆధారమైన దాతృత్వంతో చేయబడిన ఈ రక్షణ ప్రణాళికలో దైవత్వంలోనున్న ముగ్గురు నిమగ్నులై ఉన్నారు. అంటే సాల్వేషన్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్లో ముగ్గురు ఉన్నారు. ఏంటి ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ అంటే? దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అంటే ఏంటి? దేవుని స్వరూపంలో దేవుడు సృష్టించాడు కదా, ఆ సృష్టికర్తను వదిలిపెట్టి పతనమైనటువంటి మానవులను తమ సృష్టికర్తతో సమాధానపరచుటకు దేవుడే, సృష్టికర్తయే అపారమైనటువంటి దాతృత్వంతో ఆయన ఒక ప్రణాళిక వేశాడు. దాన్ని రక్షణ ప్రణాళిక అని అంటాం. ఉద్ధరించడానికి, రక్షించడానికి. వీటన్నిటిలో ముగ్గురు కూడా నిమగ్నులై ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు రక్షణ ప్రణాళికలో ముగ్గురు పార్టిసిపేట్ చేస్తున్నారు. రెండవ విషయం, ఈ వాక్యంలోని మొదటి 2 భాగాల్లోనున్న కృప, ప్రేమ, తండ్రి యొక్క యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి యొక్క ప్రేమ. ఈ కృప ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించిన కృపయని, దేవుడు కుమ్మరించే ప్రేమయని. అంటే ఇక్కడ ప్రేమకి కృపకి పెద్ద భేదం లేదు కదా, అది పర్యాయ పదాలుగా లేఖనాలు వాడుతున్నాయి అని ఏ అనుమానం లేకుండా చెప్పగలం. దేవుని యొక్క ప్రేమ, కృప అని ఇదే తీరులో, అంటే దేవుడు అనుగ్రహించేటువంటిది. ఓకే, కృపని యేసుక్రీస్తు అనుగ్రహిస్తాడు, ప్రేమని దేవుడు మనలాడ చూపిస్తాడు. అదే తీరులో మరి చెప్తే ఇక్కడ 3వ భాగంలో కూడా పరిశుద్ధాత్మ సహవాసం అనగా పరిశుద్ధాత్మ సహవాసము, పరిశుద్ధాత్మతో సహవాసం కాదు. మరి దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ అనుగ్రహించేటువంటి సహవాసం, లేక పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యపడేటువంటి సహవాసం అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు కృపిస్తున్నాడు, తండ్రి ప్రేమని చూపించుతున్నాడు. కాబట్టి అదే తీరులో మనం అర్థం చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా సహవాసం ఇస్తుంటున్నాడు. ఓకే అని మనం అర్థం చేసుకోవాలి. అంటే పరిశుద్ధాత్మతో స్వీట్ ఫెలోషిప్ అంటారు కదా, అది కాదు. పరిశుద్ధాత్మతో స్వీట్ ఫెలోషిప్ కాదు. ఆ స్వీట్నెస్ మనుషుల మధ్య వచ్చేటువంటి సహవాసం అది. మరి స్వీట్ ఫెలోషిప్ ఉంటుందా? అది కొంచెం నవ్వొచ్చేటట్టుగా ఉంటుంది కదా. క్రైస్తవ సహవాసమును సృష్టించేది పరిశుద్ధాత్మ. ఇది ఇక్కడ అపోస్తల కార్యాల్లో పదే పదే మనకి వినిపిస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా మరి యూదులకి అన్యుల మధ్య ఏ భేదం ఉండదు. అన్యుల మీద, ఈ యూదుల మీదకి వచ్చినట్టుగానే పరిశుద్ధాత్మ దేవుడు అన్యుల మీద కూడా ఇచ్చాడు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య సహవాసం ఉన్నది. క్రైస్తవులు అయ్యారు, యూదులు క్రైస్తవులు అయ్యారు, అన్యులు క్రైస్తవులు అయ్యారు. వాళ్ళిద్దరి మధ్య సహవాసం ఉన్నది అని దానికి రుజువేంటి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చాడు, వీళ్ళ మీదకి వచ్చాడు. అంటే పరిశుద్ధాత్మ సృష్టించింది.
ఈ యొక్క సహవాసాన్ని. పరిశుద్ధాత్మ యొక్క కృపా కార్యమును బట్టి వ్యక్తులలో కానీ లేకపోతే సమాజంలో కానీ క్రైస్తవ సహవాసమును సంతోషంగా అనుభవిస్తున్నాం. ఇండివిజువల్గా కానీ, ఇండివిజువల్ కుటుంబాల్లో కానీ, లేకపోతే చర్చెస్లో కానీ ఆ యొక్క సహవాసాన్ని మనం సంతోషంగా అనుభవిస్తున్నాం. బిలీవర్స్ అనుకుని హగ్ చేసుకుని హ్యాండ్ షేక్ ఇచ్చుకుని కలిసి భోజనం చేయటం, అది ఎంత సంతోషమైనటువంటి సహవాసం. మన మనస్సులను, హృదయాలను పాపము నుండి దైవారాధన వైపు మలిపేది పరిశుద్ధాత్మ. ఓకే, సహవాసాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మన మనస్సులను, హృదయాలను పాపము నుండి దైవారాధనకు వైపుకు మలిపి పరిశుద్ధతను ప్రేమించే వారంగా, యేసుక్రీస్తునందును, ఆయన సువార్త యందును, ఆయన బోధన యందును ఆనందించే వారినిగా మార్చగలదు. యేసుక్రీస్తు చేసినటువంటి కృపాకార్యాన్ని మన జీవితాలకు అన్వయించి మనల్ని దేవుని వైపుకి తిప్పుతుందన్నమాట. క్రీస్తు పరిశుద్ధతను పరిశుద్ధ జీవితాన్ని ప్రేమించేటువంటి వారంగా, యేసుక్రీస్తునందును, సువార్త యందును, ఆయన బోధల యందును ఆనందించేటువంటి రీతిగా మనం వీ డోంట్ ఎండ్యూర్ బట్ వీ ఎంజాయ్. ఆ విధంగా మన హృదయాలని మార్చేసేసింది పరిశుద్ధాత్మ దేవుడు. అలాంటి కృపాకార్యాన్ని చేశాడు అన్నమాట. అలాంటి పరివర్తన, పాపులైనటువంటి వాళ్ళు దేవుడంటే ఇష్టమైనటువంటి వాళ్ళని మార్చి, మన హృదయాలని, మనసులని మార్చి, మార్చడమే కాకుండా మన సహవాసము సువార్త సేవలో పాలు పొంది ఉండుటకు సాధ్యపరుస్తుంది. ఓకే, మన సహవాసం, ఆ సహవాసం ద్వారా ఏం చేస్తాం? సువార్త సేవలో పాల్గొంటాం. మరి అనేక సార్లు థ్యాంక్స్ చెప్పినప్పుడు పౌలు ముఖ్యంగా ఫిలిపియన్స్కి, మీరు మొదటి నుండి మాతో సహవాసం చేస్తున్నారు, సువార్త సేవలో మీరు మాతో పార్ట్నర్స్గా ఉంటున్నారు. ఆ విధంగా పార్ట్నర్షిప్ అన్నమాట సహవాసం. ఆ విధంగా చేసేది ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మరలా చదువుతాను, చాలా ముఖ్యం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అని అంటే, మనలో ఆయన పరిశుద్ధాత్మ యొక్క కృపాకార్యమును ఇండివిజువల్స్లో కానీ, మరి సమాజంలో కానీ, చర్చెస్లో కానీ క్రైస్తవ సహవాసమును సంతోషంగా అనుభవించేటట్టు చేస్తున్నాడు ఒకటి. రెండోది ఏంటంటే మనలో పరివర్తన తీసుకొస్తున్నాడు. ఎలాంటి పరివర్తన అంటే, మన మనస్సులను, హృదయాలను పాపము నుండి తిప్పి దైవారాధనకు మళ్ళించి పరిశుద్ధ జీవితాన్ని ప్రేమించే వారంగా అలాంటి మార్పు తీసుకొచ్చాడు. యేసుక్రీస్తునందును, ఆయన సువార్త యందును, ఆయన బోధల యందును ఆనందించేటువంటి వారిగా పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తున్నాడు. అంతేకాదు, అలాంటి పరివర్తన లేని ఎడల మన సహవాసము, సువార్త సేవలో పాలు పొందుట అసాధ్యం. ఆ విధంగా పరిశుద్ధాత్మ మనకి ఆ యొక్క కార్యం చేస్తున్నాడు అన్నమాట. పరిశుద్ధాత్మతో సహవాసం కాదు, మనలో ఏ విధంగా ఆ సహవాసాన్ని తీసుకొస్తున్నాడు అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మళ్ళీ దయచేసి మీరు చదవండి. మూడో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, కేవలము యేసు ప్రభువు నుండి మాత్రమే కృప వస్తుంది. ఓకే, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు అని అంటాం కదా. కేవలము ఈ కృప అనేది
యేసుక్రీస్తు నుండే వస్తుందని కానీ, తండ్రి దగ్గర నుండి రాదని కానీ, లేకపోతే ప్రేమ ప్రేమ దేవుని నుండే కానీ, మరి ఇక ఆత్మ నుండి రాదని కానీ, లేకపోతే సహవాసం ఆత్మ నుండే కానీ, ఇక తండ్రి దగ్గర నుండి కుమారుని దగ్గర నుండి రాదని ఒక్క నిమిషం కూడా మనం తలంచకూడదు. ఓకే, యేసు ప్రభు ప్రేమించినట్లే, సహవాసము కలుగజేసినట్లే కృప తండ్రి కృపను కూడా తండ్రి వ్యక్తపరచలేనట్లు ఆలోచించకూడదు. అంటే యేసు ప్రభు దగ్గర నుండే కృప వస్తుంది, ప్రేమ రాదు. ఓకే, సహవాసం మరి పరిశుద్ధాత్మే కలుగు చేస్తుంది. ఇక యేసు ప్రభు దగ్గర నుండి కానీ తండ్రి దగ్గర నుండి రాదు అని ఆ విధంగా మనం ఆలోచించకూడదు. ఒక విధంగా చెబితే కొంతమంది ఇది చెబుతారు, ఆశీర్వాదించేటప్పుడు ఏమని చెప్తారంటే, కృప, ప్రేమ, సహవాసం త్రియేక దేవుని నుండి కలుగుతున్నదని తలంచు. దానిలో తప్పే లేదు. కృప, ప్రేమ, సహవాసం త్రియేక దేవుని నుండి మీకు కలుగునుగాక అంటే తప్పేం లేదు, దానిలో దోషం లేదు. ఇది అయిన ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా అయినప్పటికీ యేసుక్రీస్తుకు కృపను కలపటంలో కొంత ఉపయోగం ఉంది. ఓకే, ఎందుకు అని అంటే, కేవలము తన కృపను బట్టి యేసుక్రీస్తు బలియాగం చేసి మనకు బదులుగా శిలువలో మరణించాడు. అదేవిధంగా ప్రేమను ఆయనకు ప్రత్యేకంగా ఆపాదించడం కూడా, దేవునికి ఆపాదించడం కూడా యోగ్యకరంగా ఉంటుంది. ఎందుకు అని అంటే, ప్రేమ స్వరూపి అని మరి మనం దేవునికి ఆపాదిస్తున్నాం కదా ఆ బిరుదు. దేవుడు ప్రేమిస్తున్నాడు, అంతేగాక ఆయన ప్రేమ స్వరూపి. 1 యోహాను 4:8 మనం చూస్తాం. మరి అక్టోబర్ 11వ ధ్యానాన్ని కూడా చూస్తే దీని గురించినటువంటి వివరణ ఉంటుంది. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అని మనం, అంటే దేవుని ప్రేమించడం వేరు, దేవుడు ప్రేమ స్వరూపి అంటం వేరు. అంటే ఆయన స్వభావమే ప్రేమ కాబట్టి ప్రేమ చూపించుతున్నాడు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరి తన జ్ఞానము చొప్పున ప్రేమపూరితమైన హృదయం నుండి సమస్తమైన రక్షణ ప్రణాళిక ఉద్భవించినది. ఇక్కడ తండ్రి గురించి చెప్తున్నాం. అంటే ఆయన ప్రేమను బట్టి, ఆయన ప్రేమపూరితమైన హృదయం నుండి సమస్తమైన రక్షణ ప్రణాళిక వచ్చినది. ఆయన ప్లాన్ వేశాడు, తండ్రి ప్లాన్ వేశాడు, యేసుక్రీస్తు దాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు, పరిశుద్ధాత్మ దాన్ని అప్లై చేశాడు, అన్వయించాడు, పరిశుద్ధులకి అన్వయించాడు, పరిశుద్ధ సంఘానికి అన్వయించాడు. అన్వయించడాన్ని బట్టే మనలో మార్పు జరిగింది. పరిశుద్ధాత్మను సహవాసంతో జతపరిచినప్పుడు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రీతిగా ఎందువలనగా తన పరివర్తన కార్యమును బట్టి సువార్త పరిచర్యలో భాగస్వాములుగా మనందరినీ కలుపుతుంది. ఆ విధంగా మరి ఆ విధంగా చెప్పటంలో ఉపయోగం ఉంది. అంటే ఈ విధంగా తండ్రి కృపా, ప్రేమ, సహవాసం మరి త్రియేక దేవుని నుండి వస్తుంది అని అంటే దానిలో తప్పు లేదు. కానీ ఈ విధంగా చెప్పటం, యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం అని చెప్పటంలో ఈ విధమైనటువంటి ప్రయోజనం ఉన్నది. ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించు దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
స్తుతి పరిశుద్ధాత్మకు స్తుతి స్తోత్రము చెల్లునుగాక. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడాను మనం తండ్రిని ముందు పెడతాం కదండి. మరి ఎందుకు అక్కడ పౌలు మార్చాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని అంటాం కదా. పరిశుద్ధాత్మ అని అంటాం కదా. మరి ఆ ఆర్డర్లో ఉంటే బాగుంటుంది కదా. ఎందుకంటే తండ్రి, యేసుప్రభు కూడా చెప్పాడు, కుమారుని కంటే తండ్రి గొప్పవాడు అని. ఎందుకంటే తండ్రి కుమారుణ్ణి పంపించాడు, అదేవిధంగా కుమారుడు పరిశుద్ధాత్మను పంపించాడు. కాబట్టి ఆ ఆర్డర్ ఉంది కదండి అని అనొచ్చు. ఆర్డర్ ఉంటూ సరే, మరి యేసుక్రీస్తు చనిపోయి తిరిగి వెళ్ళిన తర్వాత మరి ఆ యొక్క వెళ్ళబోయే ముందు ప్రార్థన చేశాడు కదా, ప్రభువా నేను మనిషి కాకముందు అంతకుముందు పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క మహిమను పొందటానికి మరలా తిరిగి వస్తున్నాను అని అంటాడు. మరి కుమారుణ్ణి హెచ్చించాలి, తండ్రిని ఏ విధంగా ఘనపరుస్తామో కుమారుడిని కూడా ఆ విధంగా ఘనపరచబడాలి, కుమారుడు కూడా ఆ విధంగా ఘనపరచబడాలని తండ్రి యొక్క ఆశ. కాబట్టి మనం అది కుమారుణ్ణి పైకి పెట్టడం అది తప్పుగా మనం భావించకూడదు. అది అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వాళ్ళ మధ్య మన ఫీలింగ్స్ పెడుతున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఆ లేనటువంటి ఫీలింగ్స్ కుమారుని ముందు పెట్టినా, తండ్రిని ముందు పెట్టినా వాళ్ళల్లో ఫీలింగ్స్ ఉండవు. మనకున్నటువంటి పాప ఫీలింగ్స్ మరి పరిశుద్ధ దేవునిలో ఉండవు. కాబట్టి మనం దాన్ని మార్చకూడదు. ఆ సత్యాన్ని మనం రీక్లెయిమ్ చేయాలన్నమాట. కాబట్టి అట్లాగే ఉంచాలి. కుమారుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం అని ఆ ఆర్డరే ఉంచండి, దానిలో తప్పేం లేదు. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with all of you now and all the days to come. Amen. God bless you.